హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్తో పాటు ఈ డివిజనల్ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి వాచ్ చేయండి గైస్, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా 10 మందికి కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి మీరైతే చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు 2 రకాల జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి ఏంటి అంటే మనకు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, రెండు ఏంటి అంటే మనకు ఈ డివిజనల్ మేనేజర్. 2 రకాల జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో భాగంగా మనకి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు. పర్మనెంట్ ఏమీ కాదు, కాంట్రాక్ట్ విధానంలో మీకు ఈ జాబ్స్ అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత ఇస్తారంటే 20,500 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కలెక్టరేట్లో పోస్టింగ్స్ అయితే ఉంటే కడప అలాగే పులివెందులకు సంబంధించి మనకి ఇక్కడ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ టీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్ ఆఫీస్, కడప అనే పేరు మీద తీయాలి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఏజ్ చూడండి, 21 to 35 అని చెప్పేసి ఇచ్చారు. యాజ్ ఆన్ 1st May 2026. మరి వీటికి ఎవరు అప్లై చేసుకోవాలంటే కనుక బీసీఏ కానీ బీఈ బీటెక్ ఎంసీఏ విత్ కంప్యూటర్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉంటూ చేసిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. లేదు అంటే చూడండి, ఆర్ మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్, మీకు ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్వాలేదు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా తప్పనిసరిగా మీకైతే వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేసు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి మీ యొక్క టెస్టిమోనియల్స్ అన్నీ కూడా అప్లికేషన్కి అటాచ్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. టెస్టిమోనియల్స్ ఏంటి అంటే కనుక ఏజ్ ప్రూఫ్ కింద 10th లేదా 12th క్లాస్ మార్క్ షీట్ పెట్టాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది, హై స్కూల్ 10th ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే రిటర్న్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 80% ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక 5% అయితే ఉంటుంది. అలాగే రిమైనింగ్ ఏవైతే మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఉంటుంది. దీనికి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు June 6 నుంచి June 20 ఈవినింగ్ 5 PM వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 22nd June నుంచి 24th వరకు జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారంటే మనకు June 27th అయితే తీస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత వెరిఫికేషన్ అనేది మనకి 1:5 నిష్పత్తి చొప్పున July 1 నుంచి అయితే మీకు తీయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా కనపడుతుంది. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీ యొక్క ఫోటో అనేది అతికించండి. మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని పెట్టాలి. డీడీ తీస్తారు కదా, డీడీ డీటెయిల్స్ ఇవ్వండి. రిలీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, మీ జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత అకాడమిక్ రికార్డు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఇవ్వచ్చు, లేదంటే ఈ విధంగా పెట్టేసేయండి, సరిపోతుంది. ఫైనల్గా సైన్ చేసేసేయండి. సైన్ చేసేసి ఇచ్చిన అడ్రస్కి సబ్మిట్ చేయండి గైస్. ఓకేనా? ఈ విధంగా మీకు దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో వీటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.